myself Dr. Sunita Gowra, oculoplasty and ocular oncology consultant at LVPI Visakhapatnam. So ఈ ఈవెంట్ రెటినోబ్లాస్టమా కిడ్స్ కోసం మనం కండక్ట్ చేస్తున్నాము. ఇది May 26, 2024 5:30 AM కాళీమాత మందిర్ ఆర్కే బీచ్ చేస్తున్నాము. ఈ ఈవెంట్ రెటినోబ్లాస్టమా కిడ్స్. రెటినోబ్లాస్టమా అంటే ఏంటి? కంట్లో ఒక తెల్ల పొర వస్తుంది అంటే ఏంటో తెలియదు. అది ఎర్లీ స్టేజ్లో మా దగ్గర తీసుకొస్తే మేము లైఫ్ని, కన్నుని, చూపుని కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. అదే అడ్వాన్స్ స్టేజ్లో వస్తే ప్రాణానికి కూడా ప్రమాదం అనే ఈ మెసేజ్ని పబ్లిక్ అందరికీ కొంచెం ప్రచారం చేయడానికి, అవగాహన పెంచడం కోసం మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. మీ అందరూ మాతో పాటు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాము. ఈ 26 May 2024 సేవ్ చేయండి డేట్ని, రిజిస్టర్ అవ్వండి, మాతో పాటు రండి, అందరం గట్టిగా ప్రచారం చేద్దాము. రెటినోబ్లాస్టమా అంటే ఏంటి, ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి ఎంత ఉపయోగం వస్తుంది, నెగ్లెక్ట్ చేస్తే ప్రాణానికి ప్రమాదం అనే ఒకదాన్ని మెసేజ్ని మనం ప్రచారం చేద్దాం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ బాపారావు, ఈఎన్టీ సర్జన్, సెక్రటరీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విశాఖపట్నం. ఇవాళ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో వైటథాన్ అనే ఒక రన్ నెక్స్ట్ వీక్ పెట్టారు, 26వ తారీఖున కాళీ మందిర్ దగ్గర. సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వైజాగ్ రన్నర్ సొసైటీ, ఒమేగా హాస్పిటల్, శారదా బేకరీ అండ్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కలిపి కండక్ట్ చేస్తుంది. చిన్నపిల్లల్లో చాలా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దానివల్ల అడ్వాంటేజ్ చూపుని ప్రిజర్వ్ చేయడం, అలాగే లైఫ్ని ప్రిజర్వ్ చేయడం ఈ కండిషన్ ట్రీట్మెంట్ తాలూకా ఉద్దేశం. దానికి సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఈ ఒక రన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ మీ మీడియా సోదరులందరినీ కోరేది ఏంటంటే, ఇది జనాల్లోకి తీసుకువెళ్ళి ఈ అవేర్నెస్ పెరిగితే కనుక పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈ డిసీజ్తో ఉన్న వాళ్ళని తొందరగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే బాగుంటుంది. ఎల్వి ప్రసాద్ వాళ్ళ దగ్గర మనం ఆల్మోస్ట్ 2 years నుంచి టైఅప్ అయి ఉన్నాం. వాళ్ళు 3K, 5K, 10K రన్ ఆర్గనైజ్ చేస్తారు కాళీ టెంపుల్ బీచ్ రోడ్ దగ్గర. ఈ పర్టికులర్ వీళ్ళు చేయవలసిన ఐ క్యాన్సర్ గురించి పెద్ద ప్రాబ్లం ఏమంటే పిల్లల గురించి అవేర్నెస్ లేదండి, ఎవరికూ తెలియదు. మనకు ఎల్డర్స్కి, ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఆల్సో ఐ క్యాన్సర్ అంటే ఏమీ తెలియదండి. బట్ చాలా సింపుల్ వేలు మీకు చిన్నప్పుడు పిల్లలు బిలో 3 years ఉన్నప్పుడే ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేస్తే వీ కెన్ సేవ్ ద ఐ కాదు, యూ కెన్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ద కిడ్. దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయండి. అందరూ మీ పక్కనే వాళ్ళకు, మీ ఊరు అందరూ అవేర్నెస్ దీని గురించి, ఐ క్యాన్సర్ గురించి చెప్పండి మీరు. సో అందరూ రిక్వెస్ట్ చేస్తాను, ఎల్లుండే మీరు 26th బీచ్ రోడ్ జరగాల్సిన అవేర్నెస్ అందరూ పార్టిసిపేట్ చేసి మీ వీలుంటే ఇట్ ఈస్ ఎల్వి ప్రసాద్ ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అండి. చాలా పిల్లలకు ఫ్రీగా ఐ ఆపరేషన్ చేస్తారు. డొనేట్ చేయండి. దే గాట్ దేర్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. మీరు లేకపోతే డొనేషన్ ఇంకొక ఇది ఉందని డొనేషన్ ఆల్సో చేయొచ్చు అండి. చాలా హెల్ప్ ఉంటుంది. మన వైజాగ్ ఒక బ్యూటిఫుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ అండి. వాళ్ళకి సర్వ్ చేయడానికి మీరు సొసైటీ చేయండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.